నమస్తే అండి అందరికీ స్నేహితులారా నమస్తే. నేను వీడియో చేయరాదనుకున్నాను కానీ ఒక విషయం గుర్తుకొచ్చి చేసిన. ఇదేంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి. ఆయన మాట్లాడిన మాటలు ఏ తప్పు లేదు, కానీ మధ్యన రొల్లు పెట్టేవారు చాలామంది ఉన్నారు. ఒకటి అర్థం కాదు, ఇక్కడ 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మంచి సంగతి చెప్పాడు. ఏమంట, మీరు ఇబ్బంది పడకూడదు, బయటకు వచ్చినప్పుడు నిండుగా డ్రెస్ వేసుకొని రావాలని. దాంట్లో తప్పు లేదు, ఓకే. పాటించేవారు పాటిస్తారు, లేనివారు వదిలేస్తారు. దీంట్లో అనసూయ గారు ఎక్కడి నుండి వచ్చారు? ఆమె పేరు ఎత్తలే, లేకపోతే ఆమెకేం సంబంధం లేదు. ఆమె ఇష్టం ఉంటే పాటించవచ్చు, లేకుంటే లేదు. జబర్దస్త్ ఏముండదు దాంట్లో. అదొకటి. దీంట్లో ఇంకొక వ్యక్తి వచ్చారు. నేను మెయిన్ మాట్లాడడానికి కారణం ఏమిటంటే, ఈ ప్రపంచ యాత్రికుడు అని మాట్లాడుతున్నట్టు ఒక మేధావి అన్వేష్. ఈ మేధావి మాట్లాడితే ఏమంటాడంటే, దీంట్లో స్వేచ్ఛ లేదు, దాంట్లో స్వేచ్ఛ లేదని మళ్ళీ క్రిస్టియన్ వాళ్ళని దాంట్లో లాగాడు. అజీస్, నేను క్రిస్టియన్గా మాట్లాడుతున్నా. ఈ కులాలు మతాలు ఏంటో నాయన. ఏ దాంట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా స్త్రీ స్త్రీగానే ఉండాలి. స్త్రీకి ఇచ్చే గౌరవం స్త్రీకే ఇవ్వాలి. అంతేగాని ఈ క్రిస్టియన్ వాళ్ళు లేక హిందువులు ముస్లిం అని గొడవ పెట్టే విషయాలు మాట్లాడేది మానుకోండి. ఈ రాజకీయ నాయకులు అవే మాట్లాడి, మధ్యన యూట్యూబర్లు అవే మాట్లాడి, అన్నదమ్ములుగా స్వేచ్ఛగా ఒక కుటుంబం వారుగా ఒక గ్రామంలో ఉన్నవారి మధ్యన రొల్లులు ఎందుకు పెడతారు? అవసరమైతే ప్రపంచానికి లేక ప్రజలకు ఉపయోగం చేసే పడే మాటలు చెప్పండి. నీకేం బట్టి ఉంటుంది అవన్నీ? ఏదైనా మాట్లాడేది ఉంటే ఈ మాట తప్పు, ఇది రైట్ అని మాట్లాడంతే. ఈ దరిద్రం ఏమిటంటే, ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ తెరిస్తే ఈ దరిద్రాలే ఉంటాయి, బూతుల మాటలే ఉంటాయి. చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వాలన్న భయమే, పెద్దవాళ్ళు ఫోను 10 మందిలో ఓపెన్ చేయాలంటే భయమే. సమాజం ఇలా చెడిపోతుందనే కదా. సమాజం ఇలా చెడిపోకూడదని మంచిగా ఉన్నానమ్మా, మీరు ఇబ్బంది పడదు, అది దందే ఉంది. చాలామంది చెప్తారు. చాలామంది కూడా పద్ధతిగా ఉండాలని చెప్తారు. దాన్ని పాటించేవారు పాటిస్తారు, లేకుంటలేదు. దానికి కేసులు పెట్టడము, ఇంత రాద్ధాంతరం చేయడం అవసరమా? శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఆయన ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలే. ఇంకొక మాట, ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, స్వామానులు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆయన దానికి సారీ కూడా చెప్పాడు. ఇంకొకటి, ఇది స్వామానులు అనే పదాన్ని భూత పదంగా మార్చేశారు ఈ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఊరు నాయన, ఎడన పోయి అంగిడి పోయి సామాన్ తెస్తామన్న మాట మాట్లాడాలన్న బూత్ అయిపోయింది. మా పని కడిగి రండి, పొద్దున పోగానే ఏ సామాన్ తీయనరు అంటాం, సాయంత్రం కానీ సామాన్ అన్ని కడిగి పెట్టండి అంటాం. కొన్ని ఊర్లన ఈ పదము సహజంగా మనం పనికి వాడే పనిముట్లని సామానమని మాట్లాడతారు, లేక ఇంట్లో అయిపోయిన సరుకుల్ని కొన్ని తానులో సామానమని మాట్లాడతారు. మా ఊర్లో సామానం అంటే ఏంటి? ఇంట్లో సరుకులు, మనం వాడే శలిక, గంప, తాపి, లేకపోతే ఎన్ని వగేరా అన్ని సామాన్లు, వాటిని సామానం అంటాం మేము. ఇదేం కొత్తగా దరిద్రం వింటున్న సామానం అంటూ కూడా భూత పదంగా మార్చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంచి చెప్పినప్పుడు అది మీకు నచ్చితే ఓకే చేసుకోండి, లేకుంటే లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ కులాల మతాల పేరు మీద కొట్లాట పెట్టద్దండి. కులాల మతాల పేరు మీద ఒకరికొకరికి జగడాలు పెట్టద్దండి. ఎవరైనా మంచి చెప్తే మీ ఇష్టమైతే పాటించండి, లేకుంటే లేదు. ఎక్కడైనా రాశారా ఇలాగే పాటించాలని? లేదు, ఎవరి స్వేచ్ఛ. కానీ తప్పు జరగకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు అనే కదా. ఇప్పుడు చూసే కళ్ళును బట్టి మనిషి రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క నేచర్ అది. చూసేదాన్ని బట్టి ఆలోచన ఉంటుంది, చూసేదాన్ని బట్టి మనిషి యొక్క ప్రవక్తన ఉంటుంది. అలా మీ పైన దురాలోచన ఇంకొకరికి రాకూడదని ఆయన ఏమన్నాడు, మంచిగా ఉన్నాను అన్నాడు. దాంట్లో తప్పేముంది? పాటిస్తే పాటించవచ్చు, లేకుంటలేదు. కానీ ఖచ్చితంగా దీంట్లో అయితే శివాజీ గారిది తప్పు లేదు. మరి మీరేమనుకుంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీలైనా కానీ అక్క చెల్లెళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు మీరు ప్రొడక్షన్గానే ఉండాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రొడక్షన్ కల్పించట్లేరు.
ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడరు. మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్షన్ ఉండాలి. స్వేచ్ఛ అంటే ఏమిటి తెలుసా? మీరు పని చేసుకోవడం, తిరగడము, మీరేం తినాలి, ఎక్కడ పోవాలి, అది స్వేచ్ఛ. బట్టలకి స్వేచ్ఛ ఏముందండి? బట్టలు నిండు కప్పుకునే స్వేచ్ఛ ఏముంది? సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ, దానికి కొట్లాడతారా మీరు? ఎక్కడైనా మగాళ్ళైనా సగం బట్టలు వేసుకొని తిరుగుతారా? అలా ఉండకూడదు కదా. మగాడైనా స్త్రీ అయినా పురుషుడైనా గుర్తుపెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు 10 మందికి నచ్చేలా పద్ధతిగా ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది. మన మాటలను బట్టి మన ఎదురుగా మాట్లాడకపోయినా వెనుక మనల్ని తిట్టుకుంటారు, లేక మన గురించి బూతులు మాట్లాడుకుంటారు. అది అవసరమా? ఇలా ఉంది అలా ఉందని అలా ఉండకూడదని కదా. మన మనుషులము అర్థం చేసుకోవాలి. చిన్నదానికి కేసులు అది ఇది ఇట్లా అడగట్టుకోవాలి అవసరమా? ఆయన ఏదో ఒకవేళ తప్పు అనుకున్నాడు, దానికి సారీ కూడా చెప్పేసాడు, అయిపోయింది. దీనికి కేసులు దాకపోవాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. అయితే శివాజీ గారు తప్పులేదు, ఒక్క పాయింట్ కూడా తప్పులేదు నాకు తెలిసి. ఎందుకంటే మా ప్రాంతంలో, మా విలేజ్లో, లేక మేమున్న చోటున మాట్లాడే ప్రతి వస్తువుకి మేము సామాన్లానే అంటాం. చిలకడ గంపలు తేవాలన్నా సామాన్ తీసుకురాపండి అంటాం. పూర్వ నాయన అలాంటి మాటలు మాట్లాడాలంటే కూడా ఇప్పుడేం బూతుగా అంటే స్త్రీలు పక్కన ఉన్నప్పుడు మాట్లాడాలంటే ఎంత ఇది దరిద్రంగా ఉంటుంది. అందుకని దేని పడితే దానికి ఆపాదించకుండా ఆయన మాట్లాడడానికి కూడా మాటలు లేకుండా కరువు బూతుల మాటలు కలపద్దండి. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది, మనకు మర్యాద ఉంటుంది. పాటించకపోతే అది మీ ఇష్టము, పాటించడం లేకుంటలేదు. చెప్పినంత మాత్రం ఆయన తప్పు అవుతాడా? ఇప్పుకొని తిరగండి అని చెప్తే మంచోడు అవుతాడా? అలా కాదు కదా. మన ఇంట్లో మన వాళ్ళకు మనం ఎలా చెప్తాం, మన వాళ్ళు అనుకొని చెప్పిండాడు ఆయన. సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మా వాళ్ళకు అది యాక్చువల్ అంటే ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క మర్యాద చాలా అవసరం కదా, ప్రతి ఒక్క గౌరవం చాలా అవసరం. మన ఇంట్లో మనం చెప్తలేము కానీ చెప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, శివాజీ గారిదే తప్పు లేదు. ఖచ్చితంగా కూడా ఇదంతా కుట్రనా లేకపోతే వ్యక్తిగత కక్షల అది వాళ్ళకి తెలుసు. కానీ కులాల మతాల పేరు మీద మాత్రము ఖచ్చితంగా ప్రాధాన్యత చేయొద్దండి. అవసరమైతే దాన్ని చల్లార్చండి. ఇలా కాదు, ఇలా నాకు తెలియదు, ఎవరు ఒక్కరు రియాక్షన్ అయ్యి కేసులు ఏమైనా పేరు తీసి అన్నాడా ఫలానా ఇలా తిరుగుతుంది ఇలా ఉండాలని? అలా కాదు కదా. అందరికీ చెప్పాడు, తీసుకుంటారు లేకుంటే లేదు, అయిపోయింది. పాటించాడు లేకుంటే లేదు. చెప్తాడు ఆయన ఏమన్నా రేపు నేను నిన్న చెప్పాను ఈరోజు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారని. ఏమో తెలుగులో ఒక సామెత ఉంటుంది, రోడ్డును పోయే కంపని తీసి నెత్తి కొట్టుకున్నట్ల ఇవన్నీ ఇడిచిపెట్టి చక్కగా 10 మందికి ఉపయోగం పడేది. ఇంకొకటి సెలబ్రిటీలు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే మా హీరో ఇట్లా మా హీరోని ఇట్లా అని వాళ్ళని చూసి ఫాలో అవుతారు. అందుకని మీరు మంచి బట్టలు వేసుకుంటే మంచిగా ఉంటే రేపు పొద్దున వాళ్ళు కూడా చెడిపోకుండా ఉంటారు. మీరు మా ఇష్టము, మిమ్మల్ని ఏమైనా పాటించమన్నామంటే మీరు సినిమాలు తీయడం మానేయాలి. ఎందుకంటే మీరు సినిమాలు చూపించే కదా ప్రజల మీద రుద్దుతున్నారు, ఇలా మా సినిమాలో ఇట్లా ఉందని. వాళ్ళు ఏమనుకుంటారు, అభిమానంతో మా హీరోనని మీరు ఎట్లా బట్టలు ఉంటే అట్లా వేసుకోవడము. ఈ షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, సినిమా ఏది కొత్త రిలీజ్ అయితే వాళ్ళు ఫోటోలు పెట్టి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని తీస్తారు. మరి అలా తీయద్దని చెప్పండి. మీ యొక్క అభిప్రాయాన్ని మీ వద్దే పెట్టుకోండి, మీది మా పైన వృద్ధి మరి ప్రజలను అంటే ఎట్లమ్మా? గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు మా హీరోగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సు సహజము, వాళ్ళు చేసుకునే కటింగు ఏదో ఒకటి ఎవడో ఒకటి ఫాలో అవుతుంటాడు. కానీ అవన్నీ మేము ఫాలో కమ్మన్నామంటే మీరు సినిమా తీసి పెట్టారు కాబట్టి వాళ్ళు చూసి అలా అవుతున్నారు. వాళ్ళకి తెలియలేదు, మరేం చేయాలి? ఇలా అయితే ఇంకా సినిమాలన్నీ బ్యాన్ చేయాల్సి వస్తుంది. 10 మందికి ఉపయోగం పడేలాగా, 10 మంది గౌరవాన్ని కాపాడేలాగా మంచిగా నిండుగా బట్టలు వేసుకొని వస్తే మీకు మంచిదని చెప్పాడు. ఇది మన ఇండియన్ సాంప్రదాయం. ఇది ఇండియన్ అని అనిపించుకోవాలంటే వస్త్రధారణ మంచిగా ఉండాలని అంటారు బయట. మీరు ఎంత దరిద్రంగా తయారైతే ఎట్లయితుంది? శరీరాన్ని చూపించుకుంటే గొప్పతనం కాదు, శరీరాన్ని ఎంత కాపాడుకుంటే అంత గొప్పతనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచిది.